చాలా మంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన విశ్వంబర సినిమా దాదాపు 3 సంవత్సరాలు పూర్తయినా గానీ సినిమా అనేది ఇంకా రిలీజ్కు నోసుకోలేదు. తండ్రిని మించిన కొడుకులాగా వీళ్ళిద్దరు కూడా సినిమాలు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది డేట్లు ప్రకటించడం తూచ్ ఇప్పుడు కాదు మరికొన్ని నెలల తర్వాత విడుదల ఇద్దని చెప్పి మళ్ళీ చెప్పడం. ఇలాగ చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారండి. ఇలాగ మాట్లాడే వాళ్లకు నా వీడియో ద్వారా నేనేం చెప్తున్నానంటే, ఒక సినిమా తీయటం అంటే అదేదో 40 సెకండ్లు 30 సెకండ్లు 50 సెకండ్ల రీల్స్ కాదు. ముఖ్యంగా ఇది తెలుసుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు ఒక రీల్స్ చేసినంత ఈజీగా మనం సినిమాని తీయాలంటే చాలా కష్టం అన్నమాట. రేయం బగళ్ళు వాళ్ళు కష్టపడి శ్రమపడి ఆ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు మొత్తం కూడా ఆ సమయానికి రప్పించుకొని ఆ షూటింగ్ మొత్తం పూర్తి చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఒకవేళ అనుకోకుండా ఏ ఆర్టిస్టు అయినా లేట్ అయింది అనుకోండి, ఆ రోజు అనేది షూటింగ్ అనేది ఆగిపోయింది అనమాట. అప్పుడు నిర్మాతకు ఎంత లాస్ అనేది ఇలా సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకి తెలియదు. ఏదో నోటుకొచ్చిన మాట అనేసామలే, ఒక వీడియో చేసేసామలే, లేదా కామెంట్ పెట్టామలే, ఇలాగ అంత తప్పించి ఇక వేరే విషయాలు తెలవన్నమాట. కొంతమంది తెలిసినా కానీ మాట్లాడాలని కూడా మాట్లాడుతూ ఉంటారు. మనం ఒకసారి పెద్ద సినిమా గురించి మాట్లాడుకునేటట్లయితే, అంటే ఇది సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈ సినిమాని ఏదో ఆనంగీనంగా తీసేసామలే, జనాల ముందుకు వదిలేసామలే, ఎట్టున్నా గానీ రామ్ చరణ్ గారిని అభిమానించే మెగా అభిమానులు చూస్తారులే అనుకోని ఒకవేళ ఈ సినిమాని విడుదల చేయాలంటే ఎప్పుడో విడుదల చేసేవాళ్ళు. కానీ ఇక్కడ రామ్ చరణ్ గారికి ఒక టార్గెట్ అనేది ఉంది. అదేంటంటే, RRR సినిమా కానుంచి, రంగస్థలం సినిమా కానుంచి ఇంతవరకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ లేదండి. ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఎప్పుడు పడిద్దా అని చెప్పి రామ్ చరణ్ గారిని అభిమానించే మెగా ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారనమాట. మొన్న నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఒక అభిమాని రామ్ చరణ్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనుకుంటా ఆయన. ఆ అభిమాని ఏమంటున్నారంటే, సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దో చెప్పండి, మాకు నరాలు తెగిపోతున్నాయి, ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే చాలా మంది ఫ్యాన్స్ అనేది ఎదురు చూస్తున్నారు. మా హీరో ద్వారా మేము ఏం కోరుకుంటున్నాం అంటే, ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, రికార్డు సృష్టించాలి, కలెక్షన్ల పరంగా అద్భుతమైన రికార్డు సృష్టించాలి నా అభిమాన హీరో అని చెప్పి ఆ కుర్రోడు మాట్లాడుతూ ఉంటే, ఫ్యాన్స్ అంటే నిజంగా ఈ విధంగా ఉంటారా అన్నట్టు నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే అసలు ఆ కుర్రోడు ఎవరు రామ్ చరణ్ గారికి తెలియదు, కానీ రామ్ చరణ్ గారు ఎవరు అతనికి తెలుసు. అతను ఒక అభిమాని కాబట్టి. ఎందుకంటే మొదటి సినిమా నుంచి, చిరుత సినిమా నుంచి ఎప్పుడైతే ఆ రామ్ చరణ్ గారు తెలుగు ఈ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిందో, అప్పటి నుంచి ప్రతి ఒక్క సినిమాను కూడా, ఆ సినిమా హిట్టే కావచ్చు, సూపర్ హిట్టే కావచ్చు, బ్లాక్ బస్టర్ హిట్టే కావచ్చు, ఎలాంటి హిట్ అయినా సరే, లేకపోతే యావరేజ్ ఫ్లాప్ అయినా సరే, ఒక అభిమాని తన సొంత తోబుట్టువు ఇలాంటి రికార్డు సృష్టిస్తే ఏ విధంగా అయితే ఫీల్ అవుతాడో, ఆ హీరో అభిమాని ఆ విధంగా ఫీల్ అవుతారండి. ఒక హీరోని ఏ విధంగా చూడాలనుకుంటాడంటే, ఎప్పుడు చూసినా గానీ ఒక పై స్థాయిలో నేను అభిమానించే హీరో కలెక్షన్ల పరంగా కానీ, యాక్షన్ల పరంగా కానీ, సినిమాల పరంగా కానీ, ఏ సినిమా తీసినా కానీ, మరి హీరోలకి అలాగ ఉంటుందో ఏమో నాకైతే తెలియదు, కానీ ఏ సినిమా తీసినా కానీ ఇది సూపర్ హిట్ అని చెప్పే వాడే అభిమాని. ఆ సినిమా ఒకవేళ బాగలేకపోయినా సరే, ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా చెత్త బాగలేదని చెప్పి ఏ అభిమాని కూడా చెప్పుకోడు. వాడు ఒకవేళ సోషల్ మీడియాలో వచ్చి చెప్తానంటే వాడు వేరే ఫ్యాన్స్ అయి ఉండి కూడా, నేను ఆ హీరో అభిమానినైనా నేను చెప్తున్నానంటే ఈ సినిమా ఎంత దరిద్రంగా ఉందో ఒకసారి ఆలోచించండి అని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది కొన్ని థియేటర్ల దగ్గర రిలీజ్ రోజు నుంచి మాట్లాడుతూ ఉంటారు అనమాట. వాళ్ళు నిజమైన అభిమానులు కాదు. సరే, పెద్ద సినిమా విషయానికి వచ్చినట్లయితే, ఈ సినిమా ఎందుకు లేట్ అయిందో, లేట్ అవ్వలేదని చెప్పి అంటారా, కానీ ఒక కీడు కోరే ముందు ఒక మేలు కోరాలని చెప్పారు పెద్దలు. అంటే ఇలా ఎందుకు జరుగుతుందో జరగనియండి. ఒకవేళ మీరు అభిమానించే రామ్ చరణ్ గారి సినిమా లేట్ అయినా పర్లేదండి. ఎందుకంటున్నానంటే, లేట్ అయినా సరే, లేటుగా వచ్చి ఖచ్చితంగా ఉన్న రికార్డులు మొత్తం కూడా బద్దలు కొట్టబోతుండు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారిని ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశానండి. అతను ఎయిర్పోర్ట్ నుంచి నడిచి వస్తానన్నమాట. నడిచి వచ్చేటప్పుడు ఆ సమయంలో ఉన్న కొంతమంది రామ్ చరణ్ గారిని చూసిన వెంటనే ఇక వీడియోల మీద వీడియోలు, ఫోటోల మీద ఫోటోలు తీయటం మొదలెశారన్నమాట. నిజంగా అది సోషల్ మీడియాలో కొంతమంది పెట్టిన తర్వాత నాకైతే మాత్రం రామ్ చరణ్ గారు చూసిన తర్వాత మతిపోయిందనమాట. రియల్గా కూడా రామ్ చరణ్ గారు అసలు ఇంత అందంగా ఎలాగ మెయింటైన్ చేస్తాననేది నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే ఆ వీడియోలో రామ్ చరణ్ గారు అలాగ నడిచొస్తా ఉంటే అతను హెయిర్ స్టైల్ అండి అద్భుతంగా అనిపించిందండి. నిజంగా కొంతమందికి
ఇగ్గులు పెట్టినా సరే, అంటే నేను వేరే వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడలే కానీ అంత సూట్ అవ్వదు. కానీ రామ్ చరణ్ గారు ఇలా ఎలా మెయింటైన్ చేస్తుండో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. అసలు అతను అలా నడిచి వస్తూ ఉంటే ఆ హెయిర్ అనేది అలా 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 జంపు చేస్తూ ఉంటే నిజంగా నాకైతే మాత్రం గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. రియల్గా అది ఒక గ్రాఫిక్స్ కాదు, ఏం కాదు, రియల్గా అతను అలాగ నడిచొస్తా ఉంటే నిజంగా ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉండదు, ఏమున్నారా బాబు అని. ఆ హెయిర్ స్టైల్ ఏంటండి బాబు, మత్తి పోయిందనుకోవాలా. ఇందాక చెప్పినట్టుగా సోషల్ మీడియాలో చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే మార్చి నెలలో విడుదలైద్ది, అంటే మార్చి నెల రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా విడుదలైద్ది అని చెప్పి అనుకున్నారు. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా పూర్తవలేదు, ఈ సినిమా పూర్తవటానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ 30వ తారీఖున ఖచ్చితంగా ఈ సినిమా అనేది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పి ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ప్రకటించింది. సరే, ఇప్పటికైనా కానీ ఈ సినిమా వస్తుంది, ప్రేక్షకుల్ని ఆదరిస్తుంది అని చాలా మంది అభిమానులు ఎదురు చూశారు. కానీ అనుకోకుండా మళ్ళీ సినిమా పూర్తవలేదు. ఈ సినిమా పూర్తయ్యేలాడికి కాస్త సమయం పట్టేటట్టుంది. ఇంకో సాంగ్ అనేది తీయాలి, ఆ క్లైమాక్స్ లో కొన్ని ప్యాచ్ వర్కులు అనేది చేయాలి, ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ విజయం అనేది అందించాలి, ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విఎఫ్ఎక్స్ పనులు ఉంటాయి, ఇలాగా చాలా వర్క్ అనేది మిగిలిపోయింది. కాబట్టి ఈ సినిమా మళ్ళీ వాయిదా పడుతుంది, అంటే జూన్ నెలలో విడుదల కాబోతుందని చెప్పి మళ్ళీ ప్రకటించారు. కాబట్టి ఈ సినిమా జూన్ నెలలోనైనా విడుదలవుతుందా, విడుదల కాదా? మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన విశ్వంబర సినిమా ఏ విధంగా అయితే వాయిదాలు పడ్డదో ఈ సినిమా కూడా అదే విధంగా వాయిదాలు పడుతుందా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అనమాట. ఆల్రెడీ దాకా వాళ్ళకి సమాధానం ఇచ్చేసా కానీ ఈ విధంగా అనేటోళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ డేట్ మాత్రం ఖచ్చితంగా విడుదలవుతుందండి. ఎందుకంటే ఈ సమయం సరిపోయింది. దాదాపు ఒక 2 నెలల సమయం అనేది ఉందన్నమాట. ఈ సమయం అనేది ఈ సినిమాకి సంబంధించిన టీంకి సరిపోయింది. ఇదే జూన్ నెలలో, రాబోయే జూన్ నెలలో ఖచ్చితంగా ఒక డేట్ అనేది త్వరలో ప్రకటిస్తారు. ఇంకా కొన్ని రోజులలో ఆ డేట్ అనేది ప్రకటించబోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదే నెలలో కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యే ఉన్నాయండి. వీళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారంటే డేట్ ప్రకటించడానికి అదే నెలలో కొన్ని చిన్న సినిమాలు రిలీజ్కి సిద్ధమై ఉన్నాయన్నమాట. ఒకవేళ రామ్ చరణ్ గారు ఆ చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో, అంటే అదే డేట్ను ఒకవేళ పెట్టుకునేటట్లయితే ఈ చిన్న సినిమాలకు థియేటర్లు దొరకవు. ఈ చిన్న సినిమాలు కూడా అది ఎంత బాగున్నా కానీ కలెక్షన్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రామ్ చరణ్ గారు చిన్న సినిమాలు కూడా బ్రతకాలన్న ఉద్దేశంతోనే ఈ డేట్ అనేది ఏ సినిమాకు కూడా ఇబ్బంది పడకుండా ఉండే డేటును ఎన్నుకుందామని చెప్పి చూస్తున్నారండి. అందువల్ల ఏ సినిమా కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండే డేట్ ఏంటా అని చెప్పి వాళ్ళు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఎందుకు డేట్ అనేది ప్రకటించలేదు అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి సోషల్ మీడియాలో ఎంతో మంది మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఇక సినిమా రిలీజ్ డేట్ అనేది దగ్గరకు వచ్చిన కొద్దీ కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని చెప్పి చాలా మంది ఎదురు చూస్తూనే ఉంటారు. కాబట్టి సోషల్ మీడియాలో ఈ సినిమా పైన ఎవరన్నా దుష్ప్రచారం చేస్తా ఉంటే అలాంటి వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదన్నమాట. జూన్ నెల 4వ తారీఖున ఈ సినిమా రాబోతుందని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ విఎఫ్ఎక్స్ విజువల్ వండర్ చిత్రం విశ్వంబర సినిమా కూడా జూలై 10వ తారీఖున విడుదల కాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయండి. ఇదండి ఈ రోజు వీడియో. మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఒక రూపాయి కూడా ఖర్చు అయ్యేదేం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. ఈ వీడియోకి మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.